ఆకాశ మార్గాన కోస్తా తీరాన్ని ప్రపంచంతో అనుసంధానించిన ఒక మహానగర ద్వారం నేటి అర్ధరాత్రి గడియారములు 12 దాటగానే విశాఖపట్నం విమానాశ్రయం తన 3 దశాబ్దాల కమర్షియల్ ప్రయాణానికి ఆఖరి అధ్యాయం రాయబోతోంది. రన్వేపై విమానాల ల్యాండింగ్ శబ్దాలు, ప్రయాణికుల సందడితో నిత్యం కిటకిటలాడే ఆ టెర్మినల్స్ ఇకపై సాధారణ ప్రయాణికులకు దూరంగా మౌనాన్ని వహించబోతున్నాయి. అసలు నేటి అర్ధరాత్రి విశాఖ ఎయిర్పోర్ట్లో జరగబోయే ఆ చారిత్రాత్మక మార్పు ఏంటి? VTZ అనే ఆ 3 అక్షరాల అంతర్జాతీయ కోడ్ కొత్తగా నిర్మించిన భోగాపురం గగనతలానికి ఎలా షిఫ్ట్ కాబోతోంది? ఉత్తరాంధ్ర ఏవియేషన్ హిస్టరీలున్నాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే ఆ మెగా షిఫ్టింగ్ ఎలా జరగబోతోంది? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. తేదీ ఆగస్టు 16, సమయం అర్ధరాత్రి దాటి 12 గంటల 1 నిమిషం. కోస్తా తీర విమానయాన చరిత్రలో అదొక సంచలన క్షణం. గత 3 దశాబ్దాలుగా విశాఖపట్నం INS డేగా సివిల్ ఎన్క్లేవ్ వేదికగా సాగిన షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలకు అధికారికంగా తెరపడబోతోంది. వ్యాపారవేత్తలు, పర్యాటకులు, సామాన్య ప్రయాణికులతో నిత్యం పండుగలా అనిపించే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ప్రయాణికుల విభాగానికి ఇది ఒక ఎమోషనల్ ఫేర్వెల్. ఈ రాత్రి ఆఖరి కమర్షియల్ విమానం రన్వేపై నుంచి గాలిలోకి లేవగానే ఆ ఎయిర్పోర్ట్ కమర్షియల్ సేవల అధ్యాయం ముగుస్తుంది. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పడడానికి వెనుక ఒక మహత్తరమైన ఆరంభం ఉంది. విజయనగరం జిల్లా భోగాపూర్ తీరంలో సర్వాంగ సుందరంగా సిద్ధమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 17 ఉదయం నుంచి తన మొదటి రెక్క విప్పబోతోంది. ప్రపంచ విమానయాన రంగాన్ని ఆశ్చర్యపరిచే విధంగా విశాఖకు సొంతమైన అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ VTZ అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు బదిలీ కానుంది. అంటే గ్లోబల్ బుకింగ్ సిస్టంలో ఐకానిక్ VTZ కోడ్ ఇకపై భోగాపురం చిరునామాగా దర్శనమివ్వబోతోంది. ఇది కేవలం ఒక ఎయిర్పోర్ట్ మారడం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తునే మార్చే అతిపెద్ద ట్రాన్స్ఫర్మేషన్. నాన్ స్టాప్ సేవలందిస్తున్న భారత విమానయాన దిగ్గజం ఇండిగో ఇప్పటికే తన మెగా షిఫ్టింగ్ ప్లాన్ సిద్ధం చేసింది. తొలి రోజే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా మరియు ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ఏకంగా 31 సర్వీసులను నడిపేందుకు తుది ప్రణాళికలు రూపొందించింది. రేపు ఉదయం 8:20 ఢిల్లీకి, 8:55 భాగ్యనగరం, హైదరాబాద్కు తొలి విమానాలు దూసుకు వెళ్లేందుకు భోగాపురం రన్వే రెడీగా ఉంది. మరి ఇప్పటి వరకు సేవలు అందించిన పాత విశాఖ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంటి? అక్కడ రన్వేలు పూర్తిగా మూతపడతాయా అంటే సమాధానం లేదు. జాతీయ రక్షణ విధుల్లో అత్యంత కీలకమైన INS డేగా తన సైనిక వ్యూహాత్మక కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తుంది. జాతీయ అత్యవసర పరిస్థితులు, భారతీయ వాయుసేన, సాయుధ బలగాలు, పోలీసు విమానాలు మరియు VIP లీజ్ ఎయిర్ క్రాఫ్ట్ల రాకపోకలకు పాత ఎయిర్పోర్ట్ నిరంతరం అందుబాటులోనే ఉంటుంది. కేవలం పౌర ప్రయాణికుల షెడ్యూల్డ్ విమానాలు మాత్రమే భోగాపురానికి మారుతున్నాయి.
ఉత్తరాంధ్రకు గ్లోబల్ ఏవియేషన్ మ్యాప్పై సరికొత్త శిఖరాలను తీసుకువెళ్లేందుకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సకల సౌకర్యాలతో సిద్ధమైంది. అత్యాధునిక టెర్మినల్స్, భారీ రన్వేలు, విదేశీ ప్రయాణికులకు కూడా సులువైన అనుసంధానంతో ఈ కొత్త ఎయిర్పోర్ట్ ఒక నయా వండర్గా ఆవిర్భవిస్తోంది. 30 ఏళ్ల జ్ఞాపకాలను గుండెల్లో పదిలపరుచుకుంటూ విశాఖ పాత ఎయిర్పోర్ట్కు వీడ్కోలు పలుకుతున్న ప్రయాణికులు భోగాపురం తెరిచిన కొత్త ఆకాశం వైపు ఆశగా, ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. సతీష్ నాయుడు, విశాఖ ఎయిర్పోర్ట్ రాకపోకలు అంటే ప్రయాణికుల రాకపోకలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి ముగియనున్నాయి. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ సేవలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. వివరాలేంటి? ప్రధానంగా చూస్తున్నానంటే విశాఖ ఎయిర్పోర్ట్ కి నేను వీడ్కోలు పలకనున్నారు. అదేవిధంగా మన భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్త అధ్యాయం అయితే ప్రారంభించబోతున్నారు. ఎన్నో దశాబ్దాలుగా విశాఖ నగరానికి విమాన సేవలు అందించిన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి నేటితో షెడ్యూల్ కమర్షియల్ విమానాశ్రయాలు తెరపడనున్నాయి. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి విమానాశ్రయంలో కమర్షియల్ కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. ఇంకపై విశాఖ నుంచి వెళ్లే సాధారణ విమాన సర్వీసులు భోగాపురం నుంచి కొత్త విమానాశ్రయం నుంచి వెలువడనున్నాయి. అయితే విశాఖ విమానాశ్రయానికి ఒక ప్రత్యేక స్థానం అయితే ఉందని చెప్పుకోవాలి. ఇది ప్రధానంగా విమానాశ్రయం చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఇది ఉంది. యుద్ధ సమయంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ కోసం అనిపించి దీన్ని ఎయిర్ స్పేస్ ఏర్పాటు చేయడం జరిగింది. 1962లో పౌర విమాన సేవలు ప్రారంభమయ్యాయి. అనంతరం 1972లో భారత నేవీ విమాన కార్యకలాపాలు ప్రారంభించింది. 1986లో విమానాశ్రయాన్ని నేవీ ఆధీనంలోకి 1991లో ఐఎన్ఎస్ డాగా అధికారంగా ఏర్పాటు చేసింది. అయితే ఎప్పటి నుంచో ఇది సాధారణ విమానాశ్రయంగా కాకుండా నేవీకి కీలకమైన ఎయిర్పోర్ట్ గా కూడా కొనసాగుతూ ఉంది. పౌర విమాన సేవలు, నేవీ కార్యకలాపాలు ఒక ఎయిర్ ఫీల్డ్ గా కొనసాగడం, భద్రత రక్షణ అవసరాలు ఎయిర్పోర్ట్ పరిమితులలో కీలకంగా మారాయి. నగర పరిమితి పెరగడం, విమానాల్లో రాకపోకలు పెరగడం, భవిష్యత్తులో నేవీ కార్యక్రమాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అవసరాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉన్న విశాఖకు ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేది, కొత్త ఎయిర్పోర్ట్ అనేది అవకాశం ఎంతో ఉంది. ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే ఇటు ఐటీ రంగంలో కానీ, ఇటు వ్యాపార రంగంలో కానీ, ఇండస్ట్రీస్ కానీ ఎన్నో అభివృద్ధి ఇక్కడ చెందుతున్నాయి. విశాఖకు ఒక కేంద్ర బిందువుగా భారత ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ ను ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ప్రారంభించడం తెలిసిందే. వాణిజ్య విమాన కార్యక్రమాలు ఆగస్టు 15కి ప్రారంభం కానున్నాయి. రేపు కార్యక్రమం ప్రారంభమని సుమారు 3800 మీటర్ల రన్వే, తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు నిర్వహించే సామర్థ్యం కలిగి ఆధునిక సౌకర్యాలతో ఈ విమానాశ్రయం అయితే సిద్ధమైంది. భవిష్యత్ ప్రయాణికులకు సౌకర్యార్థం మరిన్ని విస్తరించే అవకాశం కూడా ఉందంటున్నట్టు చెప్తూ ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులో రావడంతో ఉత్తరాంధ్ర పర్యటన పరిశ్రమ, వాణిజ్యం, ఎగుమతి, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తుంది. అయితే అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో విశాఖ నగరం మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర మీదకి కీలక మౌలిక వసతులుగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ సేవలు నిలిచిపోవడంతో నగర వాసులు ఎప్పటి నుంచో అంటే దాదాపు మనకి స్వతంత్రం వచ్చిన 15 సంవత్సరాల తర్వాత నుంచి ఏర్పడిన ఇటువంటి నేవీ ఎయిర్పోర్ట్ అనేది ఉందో ఎన్నో ఏళ్ళుగా విశాఖ ప్రయాణికులను అనుభవం పెంచుకుంటూ పాత విమానాశ్రయం నుంచి ఇంకా ఎగరబోవడం లేదని ఇంకా ఈ సగం ముగిసింది అంటంలో భావోద్వేగానికి గురుతర పరిస్థితి కూడా వచ్చింది. మరోవైపు కొత్త భోగాపురం ఎయిర్పోర్ట్ విమానాశ్రయాన్ని ఎగరటంతో ఉత్తరాంధ్రకి రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది కాకుండా ఇంకా అయితే ఇక్కడ విమానాశ్రయానికి వీడ్కోళ్ళు, మరో విమానాశ్రయానికి కొత్త రెక్కలు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే స్థానికులు మాత్రం ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్న మన విశాఖకి ఒక క్యాచ్ తీసుకొస్తుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది విజయనగరం జిల్లాకి వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రయాణికులు సముద్ర మార్గంగా వస్తూ ఆ అనుమతినైతే ఇక్కడ ఎంజాయ్ చేసేవారు. అయితే నేవీ పరిరక్షణలో భాగంగా దీన్ని అయితే ఇక్కడ కొనసాగించడం కుదరదని ఇస్రాఫీల్ పక్కన అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ప్రజెంట్ అక్కడ కనెక్టివిటీ సరిగ్గా లేదు. కొన్ని రోజులు ఈ డొమెస్టిక్ ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తే స్థానిక ప్రజలకు బాగుంటుందన్నట్లు కూడా స్థానికులు ఆందోళనగా దిగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు మనం చూస్తున్నాము సిఐటివిలో కానీ
ప్రజా సంఘాలన్నీ కూడాను కొన్ని రోజులుగా అంటే ఇప్పటికీ కూడాను భోగాపురానికి ఇక్కడి నుంచి వెళ్ళాలని 2 గంటల ప్రయాణం అయితే ఏర్పడుతూ ఉంది. ఈ ప్రయాణాన్ని అయితే చాలా మందికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇప్పుడు నాకెందుకు వెళ్ళాలంటే 1 గంట ముందు అక్కడికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 గంటల సేపు అక్కడికి వెళ్ళి మనం అక్కడ ప్రయాణాన్ని ఇబ్బంది కోరుకుంటుంది. అంటే కనెక్టివిటీ అంటే ఇప్పుడు ఒక విఎంఆర్టీ కానీ బిఎంసీ మధ్యలో కానీ ఇప్పటికీ కనెక్టివిటీలో 4 దానికి మొత్తం 4 ప్రధాన రహదారులు అయితే ఏర్పాటైతే చేశారు. ఒకటి నేషనల్ 50 హైవే నుంచి ఒక మార్గంగా అదే బీచ్ కార్డర్ నుంచి ఒకటి మా మధురవాడ ఆనందపురం ఈ రోడ్డు మీదుగా ఇంకో మాకు కనెక్టివిటీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఏదైనప్పటికీ ఇన్ని సంవత్సరాలు సేవలు అందించిన ఎయిర్పోర్ట్ సేవలు నేటితో ముగియడంతో ఇక్కడ విశాఖపట్నం అయితే ఆందోళనలో దిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సుదేష్.